సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కరోనా డేస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆఫీస్కి రావద్దు, ఇంట్లో నుంచే పని చేయండి అంటూ కొన్ని కంపెనీలు ఆఫర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికిప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు వచ్చిందబ్బా అంటారా? మిడిల్ ఈస్ట్ యుద్ధంతో. పశ్చిమాసియా యుద్ధ మంటలు సాఫ్ట్వేర్ కిచెన్లపై పడ్డాయి. ఫలితంగా గ్యాస్ నిల్లు, వర్క్ ఫ్రమ్ హోమ్కి వెళ్ళు అంటూ టెక్ కంపెనీలు వద్దన్నా ఆఫర్ ఇచ్చేస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో వంటింటి రామాయణం కంటిన్యూ అవుతోంది. ఒక్క సిలిండర్ ఇవ్వండి మహాప్రభో అంటూ ఏజెన్సీల ముందు పూటల కొద్ది పూజలు చేసినా ఫలితం శూన్యం. ఇంట్లో చికెన్ ఇండక్షన్కి షిఫ్ట్ అయితే హోటల్లో వంటగది కట్టెల పొయ్యికి జై కొడుతోంది. ఇక హాస్టళ్లు మూతబడ్డాయి, రెస్టారెంట్ డోర్లు క్లోజ్ అయ్యాయి. ఇక రద్దీగా ఉండే రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ అయితే మాక్సిమం తట్టాబుట్టా సర్దేశాయి. ఇంతలా జనాల్ని ఇబ్బంది పెడుతున్న ఎల్పీజీ గ్యాస్ టెక్ కంపెనీల కిచెన్లను ఇబ్బంది పెడుతోంది. యుద్ధ ప్రభావంతో సాఫ్ట్వేర్ చికెన్ వెలవెలబోతోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో టెకీలకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువవుతోంది. గ్యాస్ దొరక్క ఆఫీస్ కిచెన్లు క్లోజ్ చేయడంతో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేస్తున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్ చెన్నై బ్రాంచ్లోని ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. క్యాంటీన్ సేవలు బంద్ అయ్యాయన్న ఒకే ఒక్క కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పరిస్థితి కూడా అదే. ఆఫీస్లో క్యాంటీన్ క్లోజ్, కావాలంటే ఇంట్లోంచే పని చేయండి, లేదంటే ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోండి ఉద్యోగులందరికీ మెయిల్ చేసింది. ఇంట్లో పని చేయలేం, ఆఫీస్కే వెళ్తాం, రోడ్ సైడ్ ఫుడ్ రుచి చూద్దామనుకుంటే పక్కాగా పస్తులుండాల్సిందే. హైదరాబాద్ హైటెక్ సిటీలో దండిగా గడిచే ఫుల్ ఫేమస్ అయిన రోడ్ సైడ్ కిచెన్లు కూడా దాదాపుగా పూర్తిగా ఎత్తేశారు. డొమెస్టిక్ సిలిండర్లే దొరకట్లేదు. కమర్షియల్ సిలిండర్లు ఎక్కడున్నాయని ఏజెన్సీలు చేతులెత్తేయడంతో చిరు వ్యాపారులు ఇంటికే పరిమితమయ్యారు. ఇక కట్టెల పొయ్యి పెట్టి బండి లాగిద్దామా అంటే కట్టెల రేట్లు ఏం తక్కువ లేవు. పోనీ ఎలాగోలా కట్టెలు కొనుక్కొని పొయ్యి పెట్టి వంట చేసి కస్టమర్లకు వడ్డిద్దామంటే పొయ్యి పెట్టేందుకు సరైన స్థలం లేకపోవడంతో ఆలోచన విరమించుకున్నారు. 12 ఎక్కడ 6 ఐటమ్లు ఎక్కడ సకానికి సగం తగ్గిపోయింది. ఎందుకంటే ఇంతకంటే చేయలేము. బ్రేక్ఫాస్ట్లో కూడా నూనె ఐటమ్స్ అన్నీ లేవు. పూరి లేదు, వడ లేదు, ఇడ్లీ ఇలాంటి ఐటమ్స్ లేవు. ఉప్మా కానీ పొంగల్ కానీ అలాంటివి ఇస్తున్నాము. కస్టమర్ నుంచి మాత్రం ఏం రెస్పాన్స్ అంతా మంచిగానే ఉంది. వాళ్ళకేం తెలియదు, ఫుడ్ టైంకి వెళ్తుంది. మొత్తంగా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రం హోమ్ లేనప్పటికీ కిచెన్ లో మెనూ మారింది. నూనెలో సలసలా మరిగే ఫుడ్ ఐటమ్స్ కనపడట్లేదు. రోడ్ సైడ్ స్టాల్స్ దాదాపుగా క్లోజ్ కాగా 1-2 నడుస్తున్నా అవి కూడా ఇవాళ రేపు గ్యాస్ కొరతతో క్లోజ్ చేయాల్సిందే. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అన్నది చూడాలి.